జనవరి 9 ఒక ప్రత్యేకమైనటువంటి దినం. తెలుగు ప్రజలకు ఈ ప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నా తెలుగువారి ఆత్మ గౌరవానికి, తెలుగువారి పౌరుషానికి ప్రపంచానికి చాటి చెప్పినటువంటి రోజు జనవరి 9. 1983వ సంవత్సరం జనవరి 9వ తారీఖున నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి దినం. ఈ దేశంలో పార్టీని ఏర్పాటు చేసి 9 నెలల కాలంలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి తెలుగువారి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహనీయుడు, దైవాంశ సంభూతుడు నందమూరి తారక రామారావు గారు. అందుకే తెలుగు ప్రజలకు ఇది ఒక ప్రత్యేకమైనటువంటి దినం. ఆనాటి దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీని ఎదిరించి ఆంధ్రప్రదేశ్లో ఒక సమూలమైనటువంటి మార్పులకి, దేశ రాజకీయాల్లో ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, మహనీయుడు నందమూరి తారక రామారావు గారు. సాధారణమైనటువంటి కుటుంబాలకి, రాజకీయాల్లో ఎటువంటి సంబంధం లేనటువంటి వ్యక్తులకు ఎమ్మెల్యే కావడం, ఎంపీ కావడం అనేటువంటిది కలలో కూడా ఊహించుకోలేనటువంటి వ్యక్తులకు, కుటుంబాలకి, ఉన్నత విద్యావంతులకి, డాక్టర్లకి, లాయర్లకి, అతి సామాన్యమైనటువంటి కుటుంబాల్లో నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు చేసి మంత్రులుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా అనేక మార్పులు తీసుకొచ్చినటువంటి మహనీయుడు నందమూరి తారక రామారావు గారు. దేశ రాజకీయాల్ని మలుపు తిప్పినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. జాతీయ రాజకీయాల్లో కూటమిని ఏర్పాటు చేసి నేషనల్ ఫ్రంట్ ద్వారా కాంగ్రెస్ పార్టీని దేశ రాజకీయాల్లో ఎదిరించి అధికారంలోకి తీసుకొచ్చిన నేషనల్ ఫ్రంట్ చైర్మన్ నందమూరి తారక రామారావు గారు. ఒక ప్రాంతీయ పార్టీ పార్లమెంట్లో ప్రతిపక్ష స్థానంలో సాధించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రధాన ప్రతిపక్ష హోదా తెలుగుదేశం పార్టీది 1984 ఎన్నికల్లో. ఆనాటి నుంచి ఈనాటి వరకు భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీ దేశ రాజకీయాల్లో ఈనాటి ఎన్డీఏ అయినా, ఆనాటి నేషనల్ ఫ్రంట్ అయినా, యుఎన్పి అయినా, దేశ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీది ఆనాటి మహనీయుడు నందమూరి తారక రామారావు గారైనా, ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారైనా, యువనేత నారా లోకేష్ గారు కొనసాగింపుగా ఎన్డీఏ కూటమిలో ఈ రాష్ట్రానికి అభివృద్ధి, సంక్షేమం, పరిశ్రమలు, పెట్టుబడులు, ఉపాధి కల్పన కోసం ఏ విధంగా పనిచేస్తున్నారో, ఏ విధంగా ఫలితాలు సాధిస్తున్నామో చూస్తూనే ఉన్నారు. ఈ దేశంలో కిలో 2 రూపాయలకి బియ్యం అయినా, పక్కా గృహ నిర్మాణం అయినా, ఆడబడుచులకి ఆస్తిలో సమాన వాటా ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయాలు, మహిళా విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసిన
ఎస్సీ కమిషన్ ఏర్పాటు చేసిన, ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన, మైనారిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన, బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన, ఏమి చేసినా ఈ ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ చేసింది సమాజంలో అన్ని వర్గాలకు అట్టడుగునున్నటువంటి వర్గాలకి న్యాయం చేసినటువంటి పార్టీగా నాటి నుంచి నేటి వరకు అన్న నందమూరి తారక రామారావు గారైనా, నారా చంద్రబాబు నాయుడు గారైనా, ఈనాటి యువనేత నారా లోకేష్ గారైనా ఏ ఆశయాలతో ఎవరి కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించామో, సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళనే నినాదంతో తెలుగుదేశం పార్టీ స్థాపించారో, ఈనాటి మూడో తరం నాయకుడు యువనేత నారా లోకేష్ గారు యువగళం పేరుతో ప్రజల ముందుకు వచ్చారు. ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల అవసరాలు, ప్రాధాన్యతలు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాయాక కూటమి ప్రభుత్వం, ఓవైపున భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మరొక వైపున జనసేన పార్టీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో అందరితో సమన్వయం చేసుకుంటూ అందరికీ సంక్షేమం అభివృద్ధి అందాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాం.